హాయ్ వివాస్, వెల్కమ్ బ్యాక్ టు కడప తెలుగింటి రుచులు. ఈరోజు వచ్చేసి నేను సొరకాయ బంగాళదుంపతో రెండు కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నాను, టమోటా వేసేసి. ఇదైతే కర్రీ అయితే చాలా బాగుంది. ఇలా మీరు చేసుకోండి. అవి కొన్ని ఉన్నప్పుడు కూర సరిపోదు అన్నప్పుడు రెండు కలిపి అయితే చేసేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఫస్ట్ అయితే మనం బంగాళదుంపల్ని ఇలా 4 చిలుకలుగా కట్ చేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కుక్కర్లో 2 or 3 విజిల్స్ రాణించుకోవాలి. వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే కుక్కర్లోనే ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది మన చాయిస్ అనమాట. కొందరు ఆయిల్ తక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులోకి సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఫస్ట్లోనే ఈ సొరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి, ఇంకా పోపు అవన్నీ వేయద్దు. ఎందుకంటే మనము ఈ కర్రీ వచ్చేసి చికెన్ ఎలా ఉంటుందో, మటన్ నాన్ వెజ్ ఎలా ఉంటుందో ఆ స్టైల్లో చేస్తున్నాను. సో పోపు వేయడం లేదు. ఈ స్టేజ్లోనే సొరకాయ ముక్కలు వేసినప్పుడే మనం వచ్చేసి ఇందులోకి పసుపు ఉప్పు అనేది ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే వేసుకుంటే మనకి సొరకాయ ముక్కలకు అనేది ఉప్పు పసుపు అనేది బాగా పట్టి కర్రీ అనేది మరింత టేస్టీగా వస్తుంది. సో ఇవన్నీ జాగ్రత్తలన్నీ మనం పాటిస్తే కనుక కర్రీ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఆలు ఉడికింది అయితే కొద్దిగా పొట్టు అవన్నీ తీయాలి. అది అయ్యేలోపు నేను ఇందులోకి టమోటాలు బాగా ఎక్కువ శాతమే వేసుకుంటున్నాను. టమోటాలు ఎక్కువ శాతం వేసేసుకొని ఒక 4 అలా టమోటాలు ఎక్కువ పడితేనే మనకు కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ స్టేజ్లోనే మనం వచ్చేసి కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. ఈ పులుసు కర్రీకి ముఖ్యంగా వచ్చేసి మనకు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు అనేవి మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా మిక్స్ పట్టుకొని వేసుకున్న తర్వాత మనము ఆలూని మొత్తం చిన్న చీలికలుగా చేసేసుకొని ఇందులో వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్ కెపాసిటీని బట్టి 2 or 3 విజిల్స్ రాణించుకోవాలి. వాటర్ కన్సిస్టెంట్ అనేది చాలా తక్కువగానే మనకు ఎంత తెలుస్తుంది, పులుసు చిక్కదనం బట్టేసి మనం అంతనే వాటర్ వేసుకోవాలి. హెవీగా వాటర్ వేసుకుంటే విజిల్ అనేది తొందరగా వస్తుంది, వాటర్ ఇష్గా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.